కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఎన్నికైన మన రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినప్పటికీ ఈరోజు తనదన్న వంతైన తాను స్కాములు చేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ ఎన్నో వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకసారి గెలవకుండా ప్రజలని అదేవిధంగా హింసిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రచారంలో తిరిగి రాహుల్ గాంధీని గెలిపించకుండా కూడా చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందో ఆ రోజు నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసింది, అనవసరంగా రేవంత్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామని పలుసార్లు పలు విధాలుగా ఆలోచించడం కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత వరుస కథనాలు కొందరు మంత్రుల స్కాముల పైన బయట తీసి ఆ మంత్రుల ఇమేజ్ డ్యామేజ్ చేసుడు, సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వాళ్ళ మంత్రుల ఇమేజ్ డ్యామేజ్ చేసుడు, అంతర్గత యుద్ధాలు మొదలుపెట్టుడు, ఇవన్నీ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి మంత్రులతో తప్ప ఎక్కువ క్రిమినల్స్తో ఉంటున్నట్టుగా కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ లేకుంటే రాజకీయ విశ్లేషకులు కానీ మాట్లాడుతున్న వ్యవహారాన్ని కూడా మనం వింటూ ఉన్నాం. అయితే ఏం జరిగింది మిత్రులారా అంటే ఇప్పుడు సోనియా గాంధీకి ఓ మంత్రి మెయిల్ చేశారట. ఏమని, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు, తెలంగాణలో మంత్రుల పరిస్థితి బాగలేదు, కావాలని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో వాటి వీటిలో మా పేర్లను బదనాం చేసి మమ్మల్ని ఇంకోసారి గెలవకుండా చేస్తుండు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జీరోకు పడిపోయింది గ్రాఫ్ మొత్తం అనుకుంటూ సోనియా గాంధీకి భట్టి విక్రమార్క మెయిల్ పంపడం జరిగిందట. ఈ విధంగా మెయిల్ పంపడం వల్ల అన్ని చక్కబెట్టుకొని అన్ని బంధు పెట్టుకొని మీరు త్వరగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీకి రావాలని సోనియా గాంధీ ఆదేశించడం జరిగిందట. అయితే ఎందుకు ఈ విధంగా చేశారు, ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు చదువుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చదువుకోవడానికి వెళ్ళినాడు. మరి ఆయన ఆడున్నాడు, మంత్రులు ఈడున్నారు, మరి తెలంగాణ ప్రజలేమో సమస్యలు పడున్నారు. మరి ప్రజలు పట్టించుకునే వీళ్ళది ఏం లేదు, పంపకాల లొల్లే వీళ్ళది. ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బులు, ఒకటికి 20 సార్లు ఢిల్లీకి పోయే డబ్బులు, ఒకటికి 2 సార్లు దావోస్కి పోయే డబ్బులు, ఈరోజు తీసుకొచ్చిన అప్పులు, ఈరోజు మేడారం జాతర పేరుతో టెండర్లు, స్కామింగ్లు, అదేవిధంగా రాష్ట్రంలో హెల్త్ పాలసీలు, భూ కబ్జాలు, ప్రభుత్వ భూమి ఆక్రమించుకునేటట్టు చేసుకున్నాడు. ఇవన్నీ పంపకాల్లో కొంత లొల్లొచ్చింది వీళ్ళకు. నువ్వు సీనియర్వి, నేను జూనియర్ని అనే కాడ వచ్చింది లొల్లి. ఈ అన్ని మనసులో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. నేను ఇచ్చిందే తీసుకోవాలి, నేను చెప్పిందే మాట చెప్పిందే వేదం అనుకుంటూ రేవంత్ రెడ్డి వ్యవహరించుకుంటున్నాడు. ఈ లెక్కన వచ్చింది లొల్లి. నిన్నగాక మొన్న వచ్చినోడు ఈరోజు సీనియర్లను నేను ఎంత చెప్తే అంతే అంటాడా అనుకుంటూ నానా రకాలుగా ఈ విధంగా మాట్లాడుతున్న వ్యవహారాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ విషయాన్ని చూసుకుంటే ఎక్కడ లొల్లి వచ్చింది, అసలు సోనియా గాంధీ ఎందుకు రమ్మన్నది, ఎవరు దీనికి రాయబారిగా వ్యవహరిస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. చేస్తున్న బొగ్గు స్కామ్ పెంట చాలు ఢిల్లీకి రండి, ఎవరు, సోనియా గాంధీ. తెలంగాణలో జరుగుతున్న బొగ్గు స్కామ్, హిల్ట్ పాలసీ స్కామ్ వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు ఢిల్లీ రమ్మని హైకమాండ్ ఆదేశం. లేక మెయిల్ పంపిన ఓ మంత్రి కీలక నాయకులు. ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పెద్దలు భేటీ అయ్యే అవకాశం ఉంది. సింగరేణి నైని బొగ్గు బ్లాక్ టెండర్ స్కామ్, హిల్ట్ స్కామ్ వంటి వివాదాలపై రేవంత్ రెడ్డికి కాల్. మంత్రుల మధ్య చెలరేగుతున్న వివాదాల, మంత్రులపై న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే వివాదాలపై హైకమాండ్ అసంతృప్తి. తెలంగాణలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసి పరిస్థితులు అదుపు తప్పక ముందే నియంత్రణలో పెట్టాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుందారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో పరిస్థితులు అంచనా లేదు, తొక్కలేదు. ఈడ వీళ్ళ స్కామ్ బయటపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, అందుకని ముల్లె మూట చదువుకొని సీదా ఇడికి రండి, ముచ్చట్లు పెట్టుకుందాం అనుకుంటూ వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. తెలంగాణలో స్కాములపై, వివాదాలపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన సీనియర్ నాయకులు, ఆ పార్టీలోని కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో తమ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని సోనియా గాంధీకి మెయిల్ పంపిన ఓ కీలక నాయకుడు, ఇతర పార్టీల నుండి కొత్తగా చేరిన నాయకులు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని హైకమాండ్ పెద్దల దగ్గర ఆవేదన వ్యక్తం చేసిన మరికొంతమంది సీనియర్ నేతలు తమకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని ఢిల్లీ పెద్దలను కోరిన కొంతమంది నేతలు. ఇవన్నీ చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కేసీఆర్ డైలాగ్ చెప్తారు, ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నాయో ఈ పార్టీ ఒకవేళ ఢిల్లీలో కానీ గల్లీలో కానీ గెలిస్తే వీళ్ళు బాత్రూమ్ పోవాలన్న కూడా పర్మిషన్ ఎవరు తీసుకోవాలి, అధిష్టానం తీసుకోవాలన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది ఒకటే మిత్రులారా, ఒకవేళ ఎక్కువ స్కామ్ చేయదలిస్తే అధిష్టానానికి ఎక్కువ మోతాదులో డబ్బు చెల్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ మీరు అనవసరంగా పెద్దలను ఆగం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అనే ముచ్చట ఎక్కడ కూడా లేదు. వాళ్ళ బాధ అంతా ఒక్కటే, మీరు స్కామ్ చేస్తున్నారు బాగానే ఉంది, బట్ మాకు మాత్రం డబ్బులు పంపాలి, మంత్రి హై పేమెంట్ చెల్లించాలనే బాధ వాళ్ళకు ఉంది. వీళ్ళదేంది,
మాకు కాకుండా పార్టీ మారిన వారికి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని టెండర్లో మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేయడం లేదనుకుంటూ వీళ్ళ బాగా వీళ్ళు పడతా ఉన్నారు. ఈ రకంగా అతలాకుతలం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ లేదు, ప్రజల గురించి మాట్లాడింది లేదు. ఇక వీళ్ళ అవినీతి పైన, వీళ్ళ స్కామ్ పైన వీళ్ళు 2 ఏళ్ళుగా మీరు గడ్డి పోస కూడా పీకలేదు. కానీ ఫిబ్రవరి 2వ వారంలో మీరందరూ వచ్చి భేటీ కావాల్సిన అవసరం ఉంది. మీ యొక్క కథలేంది, మీ వ్యవహారాలేంది, ఈ స్కాములేంది, ఈ లొల్లేంది అనుకుంటూ అధిష్టానం పిలిచింది. ఇక డైరెక్ట్ రేవంత్ రెడ్డికి ఫోన్ కాల్ చేశాడు సోనియా గాంధీ. ఫోన్ కాల్ చేసి మీరు తొందరగా ఢిల్లీలో భేటీ కావాల్సిన అవసరం ఉందనుకుంటూ ఫోన్ చేశారట. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చే ప్రయత్నం చేస్తున్నారా? మేబీ రేవంత్ రెడ్డి గారిని మారుస్తారా మారవాలా అనేది పక్కన పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ప్రజల గురించి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడడం లేదు. ఏ ఒక్క రోజు కూడా ప్రజల సమస్యల గురించి ఆ యొక్క అధిష్టానానికి పిలిచి వాళ్ళకు దిశానిర్దేశాలు ఇవ్వడం జరగడం లేదు. ఓన్లీ దోచుకోండి, దాచుకోండి, ఢిల్లీకి వచ్చి పంచుకోండి, అవసరమైతే విదేశాల్లోకి వెళ్ళి సందులో సర్కస్ పెట్టండి అని చెప్తుంది తప్ప ఎక్కడ కూడా ఓ 4.5 కోట్ల ప్రజలు ఉన్నారు. మరి వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. మళ్ళీ ఇంకొకసారి గెలిచి మంచి పని చేస్తే మనకే కదా లాభం అనుకుంటూ ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఒకటే సాగండి, సాగండి, దోచుకోండి, దాచుకోండి, ఇవే లొల్లి. ఇదే కాంగ్రెస్ పార్టీ దోచుకుంటుందే ఈ వ్యవహారంలో. ఈరోజు ఒక సామాన్యుడు 10 రూపాయలు అక్కడి నుంచి తీస్తే వాడిని దొంగని పిచ్చి కొడతారు. ఎవడైనా 10,000కు స్కామ్ పడితే వాని మీద పంచాయతీ పెడతారు. అట్లాంటిది కోట్లలో ప్రజల ధనాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని, ప్రజల యొక్క రక్తం మరిగించి చెమట సుక్కను ఓడిసే ఆ ప్రజల యొక్క వాళ్ళపైన పన్నులు వసూలు చేసి ఈరోజు ఎంతో భారాన్ని వాళ్ళ మీద మోపుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసుకుంటూ కోట్లు దోచుకుంటుంటే వీళ్ళేమో ముఖ్యమంత్రులు, మంత్రులు, గౌరవనీయులు, గారులు. అవసరమా గీయన్ని? ఈ వ్యవస్థ మారాలని చెప్తున్నా నేను. ఈ కరప్షన్ వ్యవస్థ మారాలి. ఈ కరప్టెడ్ తెలంగాణ లూటెడ్ ఈ వ్యవహారాలు మారాలి. తెలంగాణ స్కామింగ్ మారాలంటే ఫస్ట్ అట్లాంటి మైండ్ సెట్ ఉన్న మనుషుని తెలంగాణ రాష్ట్రం నుంచి తోలేస్తే ఓ దరిద్రం పోతుంది, సగం దరిద్రం కానే పోతుంది. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి ఉంటాడా ఊసిపోతారా పక్కన పెట్టేస్తే అధిష్టానమో రాహుల్ గాంధీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఏ గీటురాయి మైలురాయి పెట్టరు. వాళ్ళు చెప్పేది ఒకటి, మీరు దోచుకున్న దాంట్లో సగం మాకి చేయండి అనుకొని మాట్లాడుకుంటారు తప్ప ఇది పెద్దగా ప్రజలకు ఉపయోగపడే వ్యవహారాలు ఏం కాదు. సోనియా గాంధీ రమ్మనుడు అంత టైంపాస్ వ్యవహారాలు ఇవన్నీ.